ఓటీటీ రైట్స్ అంతకమ్మేశాం ఇంతకమ్మేశాం అన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయినా సరే నమ్మడానికి వీల్లేదా? సినిమా హైప్ కోసం ఓటీటీ రైట్స్ పెంచేస్తున్నారే గానీ అందులో ఏ మాత్రం వాస్తవం లేదా? అన్ని ఫేక్ మెంబర్సే బయటకు వస్తున్నాయి. అలా వచ్చిన సినిమాలేంటి? హ్యావ్ ఎ లుక్. పెద్ద సినిమా ఏదైనా థియేట్రికల్ రైట్స్ కంటే ఓటీటీ రైట్స్ ఎంతకు అమ్మారో ముందుగా బయటకు వస్తుంది. సినిమాను ఓటీటీలోకి అమ్మినా అమ్మకపోయినా ఇన్ని కోట్లు అన్ని కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. పుష్ప 2 అల్లు అర్జున్ కు వచ్చిన క్రేజ్ ను మరింత పెంచడానికి ఓటీటీ రైట్స్ ను పెంచేశారు. అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్న మూవీని పాన్ వరల్డ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ రైట్స్ 600 కోట్లంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎక్కువగా ఉండడంతో AA22 A6 ప్రాజెక్ట్ 800 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోందని టాక్. ఓటీటీ రైట్స్ 600 కోట్లని జనాల్లోకి పంపించడం వెనుక ఓ లెక్కుంటుంది. సినిమాకు ఎంత క్రేజ్ లేకపోతే డిజిటల్ సంస్థలు ఇంత రేటు పెట్టి కొంటారు అన్న పాయింట్ ఆడియన్స్ లోకి తీసుకెళ్తారు. బడ్జెట్ 1000 కోట్లు పెట్టినా ఓటీటీ నుంచే 600 కోట్లు వచ్చేసింది అంటూ సినిమాపై నమ్మకం కలిగించే పనిలో భాగంగా ఈ ఫేక్ ఓటీటీ రైట్స్ ను బయటకు పంపుతున్నారు. వారణాసి అల్లు అర్జున్ అట్లీ మూవీ మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. రెండు పాన్ వరల్డ్ రిలీజ్ కావడంతో ఓటీటీ రూమర్స్ లోనూ పోటీ పడుతున్నాయి. వారణాసి రిలీజ్ కు ఇంకా 14 నెలల ముందే ఓటీటీ రైట్స్ ప్రస్తావన వచ్చింది. అసలు ఇందులో నిజమెంత? మహేష్ రాజమౌళి సినిమా వారణాసి బడ్జెట్ 1000 కోట్లు దాటిపోతోంది. పాన్ వరల్డ్ గా రిలీజ్ చేయడంలో భాగంగా ముందుగా హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూస్ ఇచ్చారు. 1300 కోట్లతో ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అన్న న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతోంది. అయితే ఇందులో సగం ఓటీటీ రూపంలో వస్తోంది అంటూ ప్రచారం మొదలైంది. వారణాసి అన్ని భాషల ఓటీటీ రైట్స్ ను 650 కోట్లకు అమ్ముతున్నారు అన్న వార్త కూడా గాసిప్పే. ఇంతవరకు 300 కోట్లు ఓటీటీ రైట్స్ దాటిన ఇండియన్ మూవీయే లేదు. అయితే కల్కిని అమెజాన్ నెట్ఫ్లిక్స్ కలిపి 375 కోట్లకు కొన్నాయి. RRR 300 కోట్లు పలికినా నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, హాట్స్టార్ కలిపి ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నాయి. రెండు ఓటీటీ దిగ్గజాలు కలిసినా ఇంతవరకు ఇండియన్ మూవీ ఓటీటీ రైట్స్ 400 కోట్ల మార్కు చేరలేదు. వారణాసి పాన్ ఇంటర్నేషనల్ మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ 500 కోట్లకు చేరే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు ఇలా ఓటీటీ రైట్స్ ను కోట్లతో ముంచుతూనే ఉంటారు.